అంతా మునిగిపోయిన తర్వాత ఆయన పరమానించేదేంటి? ఏమన్నా అక్కడ పరమానిస్తానికైనా ఏమన్నా 10 మందికి భోజనాలు పెడుతున్నాడా, లేకపోతే ఏమైనా 2 లక్షలు తీసుకొచ్చి 2 కోట్లు తీసుకొచ్చి జనానికి ఏమైనా పంచుతున్నాడా? జనం వచ్చేవాళ్ళు సత్తానే ఉండారో బాగా పరాయింపుతున్నా అంటే అంతా ఒడ్డెక్కిపోయినాక ఈయన పరాయించేదేంటి? ఏం పరాయింపులే? ప్రజలకు అండగా ఉంటున్నాను అని చెప్తున్నాడు. దేనికి అండగా ఉంటున్నాడు? దేని పలానానికి ఉంటున్నాడని చెప్పు. ఏమన్నా మునిగిపోక ముందు ఏమన్నా కట్టపోసాడా? నేనే పోసానని చెప్పడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దని ఇచ్చేశాడు. ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? రాజధానిలో కదా ఉంది. మరి ఎవడన్నా అనందినవాడు అయితే తెలుసుద్ది, అందరికి ఏం తెలుసుద్ది? మాట్లాడే మాటలకు అర్థం ఉందా? దానికి ఏమన్నా వచ్చిన తర్వాత ఈ నష్టమేదో తీరపరచమను, ఎవడికన్నా 100 మందికి భోజనాలు పెట్టమను. ఎక్కడన్నా 100 మందికి భోజనాలు పెట్టమను. బోల్డ్ మంది పెడుతున్నారు ఇవాళ. బక్కోళ్ళు బోల్డ్ మంది వండుకొచ్చి భోజనాలు పెడుతున్నారు. ఎక్కువైపోయి వాళ్ళు కాళ్ళ బార తెంగుతున్నారు. మరి వీడెవడికన్నా భోజనాలు పెట్టాడా? ఎవరికన్నా 100 మందికి భోజనాలు పెట్టాడా? లేకపోతే ఆ కుర్రోళ్ళు వెళ్ళి ఏమన్నా 10 మందికి పంచారా? దేనికి చెప్తున్నాడు? ఏదన్నా కారణం ఉండాలిగా. అసలు మునిగిపోయేమో వాళ్ళు చస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఇల్లు తుడుచుకునేవాళ్ళు లేడు, ఇల్లు పెట్టేవాళ్ళు లేడు. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే నేను అది చేసా ఇది చేసా. ఏం చేసావు? దేశమంతా మునిగిపోయింది. మునిగిపోయినప్పుడు ఎవడికన్నా గొట్టక మేత ఇచ్చావా? మనుషులకి ఇపోతే ఇపోయావా? ఇదంతా మునిగిపోయినప్పుడు ఏమైనా గొట్టక మేత ఇచ్చావా? మరి అలా రకంగా అన్నపదాలు అలా రకంగా పంచుతుంటే చెప్పడానికి సిగ్గు లేకపోతే ఎవడేం చేస్తాడు? నేను ముఖ్యమంత్రి చేసుండి సిగ్గున్నాడు ఎవడన్నా చెప్తాడంట. ఆయన ముఖ్యమంత్రి చేసుండి ₹1 కోటి నేను సహాయం ఇస్తున్నాను, ఎవరికి ఇవ్వాలో తెలుసా అని అడిగితే ఇక్కడున్న 10 మంది ఏం చెప్తారు? ₹1 కోటి ఎవరికి ఇవ్వాలి? ఆయన ముఖ్యమంత్రి చేశాడుగా. ముఖ్యమంత్రి ఎవరికి వెళ్తాయి డబ్బులు? ఆ డబ్బులు ఎక్కడికి ఎవరికి పంచి పెట్టాలి? మరి సిగ్గేం ఉంది? ఆయన చెప్పాడు 1,00,000 అంటాడు, 1 కోటి అంటాడు, 10 కోట్లు అంటాడు. ఇచ్చేదా చచ్చేదా? అది పైనుంచి డబ్బు వస్తుంది కదా, కింద వీళ్ళు చదువుకోవాలి కదా. ఎవడికేమిస్తాడు? చెవులన్నీ మునిగిపోయినాయి, వాళ్ళకేమిస్తాడు? ఇవన్నీ వచ్చిన తర్వాత లెక్కలు. కానీ ఇప్పుడు అసలు మునిగినోళ్ళు ఒడ్డు ఎక్కలేదు, ఇంకప్పుడు ఆడికి ఏమిస్తాడంటే ఏం చెప్తా? తీసి పథకాలలో ఇప్పుడు ఏం చేశారండి? చెప్తా చేస్తానన్నాను కానీ చేసినవి ఏవి? ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు స్కూలు ఇదే మన బస్సు ఫ్రీ అన్నారు, 3 బండ్ల గ్యాస్ అన్నారు, 4 ఏళ్ళు పెన్షన్ ఒకటేగా ఇచ్చింది. ఇప్పుడు మీరు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఇంటర్వ్యూలో 6లో ఒక్క పెన్షన్ తప్పితే ఇంకేం ఉన్నాయి? అన్నా క్యాంటీన్లు కూడా మేము ఓపెన్ చేసామంటున్నారు కదా. అన్నా క్యాంటీన్ చేస్తే అది ఎక్కడో టౌన్లో ఉంటాయి, ఇది పల్లెటూరు. ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ మన పెనంలూరు నుంచి సిటీకి విజయవాడ వెళ్ళి అన్నా క్యాంటీన్ తినొస్తాడా? ₹30 ఛార్జీ పెట్టుకుని తినొస్తాడా? చెప్పండి. పెనంలూరుకి దానికి 15 కిలోమీటర్లు వస్తాయి. 15 కిలోమీటర్లు వెళ్ళి అన్న క్యాంటీన్ లేదు తినొస్తాడా? ఈ మధ్యలో ఎక్కడ ఉంటే ఉపయోగపడుతుంది. ఖజానా ఖాళీగా ఉంది, ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ సూపర్ 6 చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటున్నారు కదా. మరి ఆ భయం వేసేటప్పుడు ఫస్ట్ ఇవ్వకూడదుగా వాళ్ళకి హామీలు. ప్రజలకి హామీలు ఇచ్చి నువ్వు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఖజానా ఖాళీ అంటే ఫస్ట్ నుంచి మోసం చేయటమే ఆయనకు అలవాటు. అదే ఇప్పుడు కూడా అదే. అంటే ఏంటండి మీ ఉద్దేశం? చంద్రబాబు నాయుడు గారి పథకాలు అమలు చేయలేరంటారా? లేడు. ఎందుకని ఆయన 3 సార్లుగా సీఎం చేశారు అంటే 6 మన ఖజానా ఖాళీ అనే మాట ఆయన అనకూడదుగా. ఖజానా ఖాళీ అనే మాట అనకూడదు కదండి. నేను చేస్తానని అనాలి కానీ ఖజానా ఖాళీ అంటే ప్రజలకి అనుమానం వచ్చిందిగా. అమ్మ దీవెన అన్నాడు, పూహల దీవెన అన్నాడు, ఇది సర్దుకున్నాడు. ఎప్పుడే సంవత్సరం దాకా ఏం పూహ ఏమి ఇక్కడ ఈడేం పగలు తీసేది ఏమి ఉండదు. అక్కడ కాకపోతే ఏంటంటే తోసుదేంగడు అంతేగా. ఈడేమి పగలు తీసేది ఏమి ఉండదు ఇక్కడ. అమ్మ దీవెన అన్నాడు, అప్పుడే అయిపోయింది. ఏమో మరి అన్నా క్యాంటీన్లు అంటేనా ఈడు భరించే కాదు కదా. ఈడు భరించాడా? ఎవడన్నా ఈడు భరించడు కదా. లోకులు భరించేదే కదా. నీ పోటాడు ఆ పోటాడు ఆడాడుగా. మొన్నాడు ₹1.5 కోటి వాళ్ళకి ఇప్పించాడు. ఎవడ ఇప్పించాడు? చంద్రబాబు గవర్నమెంట్ ఇచ్చిందా? సంస్థ ఇచ్చింది. ఎవడ ఇచ్చాడు? నేను ఇప్పించాను అంటాడు. ఎవడ ఇప్పించాడు? పగలంతా మళ్ళీ మాట్లాడడం అంటే ఇచ్చాను రా, చూపించావు. ప్రజల సొమ్ము ఇచ్చారా అన్న? సంస్థ ఇచ్చింది. ₹1 కోటి సంస్థ ఎవడన్నా ఇస్తారా? ఇప్పుడు నీ జీతం ఎంత? నీ 10,000 అనుకో. ₹1 నీకు సత్య ఇప్పిస్తారా ఎవడన్నా? ఇవన్నీ ఎవడ కానీ దోసు దింగటమే. ఈ 10 దోసు దింగాడు, ఆడు 20 దోసు దింగాడు, ఆడు మొత్తం దోసు దింగాడు. అంతే తేడా కానీ ఎవడ ఏమి నీతివంతులేం కాదు. అందరూ ఒకదానికి చెందినాళ్లే. చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ నాకు ఈ సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. మరి ఎందుకు తెంగించుకున్నాడు? ముందు మాట్లాడేటప్పుడు తెలియదా?
పడుకునేటప్పుడు కడిపోతుంది తెలుసుగా. మాటలు చెప్తాకి పనులు చేస్తాకి బోర్డు తేడా ఉంటుంది. ఓన్లీ ఒక వైఎస్ఆర్ కుటుంబానికి సాధ్యం మంచి చేయడం, కానీ వాళ్ళ మాదిరి తెలుగుదేశం వాళ్ళ మాదిరి అరాజకం లేదు ఇక్కడ. ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో అరాజకం అనేది లేదు. అది ఓన్లీ ఒక వైఎస్ఆర్ కుటుంబానికే సాధ్యం. వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒకరిని కడుపు కొట్టడం అన్ని మా సార్కు లేదు. మాకు ప్రజల వద్దన పాలన, అమ్మఒడి వస్తుంది, గోరుముద్ద పెడుతున్నాడు. వాళ్ళు పెట్టినారా అమ్మఒడి అంటే వాళ్ళకు తెలియదు. చంద్రబాబు నాయుడుకి అమ్మఒడి అనేది తెలియదు. అమ్మఒడి అనేది చంద్రబాబు నాయుడుకి తెలియదు అసలు. ఇంటింటికాడికి రేషన్ వస్తుంది, పింఛన్ వస్తుంది ఇంటికాడ. ముఖ్యంగా పింఛన్ ఎందువలన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెట్ల కింద పోయి కూర్చుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా చెట్ల కింద స్కూల్ దగ్గర కూర్చుంటున్నారు. ఇదే ఇప్పుడు జగనన్న వచ్చినాక ఇంటింటికాడి పోయి డోరు కొట్టి చీకట్లు 5:30కి ఇస్తున్నాడు. పార్టీ మీద అభిమానంతో చెప్పేది, చేసే సేవ మీద మేము అభిమానంగా చెప్తున్నాం. అంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదా? వాడు ఎవరో 100కి అనేది, అది అందరికి అనడం లేదు. 100కి అనేది అది సరిపోనోడైతేనే. మనం తినకపోని ఒకటే విధంగా ఉండే ప్రభుత్వం ఒక జగనన్న ప్రభుత్వమే. ఇప్పుడు మరి షర్మిల గారు కూడా, ఇప్పుడు నెల్లెడ్డి సునీతారెడ్డి గారు కూడా అప్పుడు ఏమంటున్నారంటే, నేను రాజశేఖర రెడ్డి వారసుని, రాజన్న బిడ్డని అంటున్నారు. ఆయమ కూడా వైఎస్ఆర్ కుటుంబరాలే. ఆయమ ఘన ఫస్ట్లో 5 ఏళ్ల కిందట ఎట్టున్నేదో ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఉండింటే ఆయమ వైఎస్ఆర్ కుటుంబానికి ఆడబిడ్డని మేము ఆయమను తీసేయము. ఆమె ఏదో ఆమె సమస్యల వల్ల వాళ్ళు డ్రాప్ అయిన దాని గురించి మేము మాట్లాడాం. పప్పు చేసే పని పప్పుగాడు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. లాస్ట్ కాటిసీనికి వచ్చింది ఆయనకు ఏమీ లేదు. మనము పొత్తు తెచ్చుకోవాలి. మేము జగన్ సారు పొత్తు తెచ్చుకోవాలి అందరి మాదిరి. వాళ్ళు టీడీపీలో 3 పొత్తులు ఉన్నాయి, వైఎస్ఆర్కు పొత్తులు లేవు. మేము ఒకటే దాని మీద సిద్ధంగానే ఉన్నాం. పవన్ కళ్యాణ్ దించేస్తాను. ఆయన సినిమాలకైతే తరమేది. పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసుకోనికి అయితే తరమేది. రాజకీయం అనేది పవన్ కళ్యాణ్కి తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొత్తు వచ్చినాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ పొత్తు తెచ్చుకున్నాడు, బీజేపీని పొత్తు తెచ్చుకున్నాడు. ఈ 3 పొత్తు వచ్చే పొరపాటు నేను కూడా నిలబడే, నేను కూడా గెలుస్తాను చెప్తా. మనం చేసినాము అభివృద్ధి, ఏం చేసినాము, ఏం చెందాలా అది తెలిసినోడైతే రేపు పొద్దున ఆలోచించి. ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు చూసిన పథకాలు చూసి ఓట్లు వేసారంటారా? ఆయనకు ఓట్లు ఎవరు వేశారండి? ఈవీఎంల మోసంతో గెలిచి ఓట్లు ఎక్కడ వేశారు? ఆయనకి ఓట్లు వేశారా ఏంటి? ఆయనకు ఓట్లు ఎవరు ఇలా ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు. జగన్ పరిపాలన నెంబర్ 1గా ఉంది. మళ్ళీ ఆయనే కావాలని కోరుకుంటున్నారు. ఈయన బూటం మాటలు ఎవరు నమ్మరు. ఇవన్నీ అనవసరమైన మాటలు. ఈవీఎం కాదు, ప్రజలు వాళ్ళ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకం వల్లే మాకు ఓట్లు వేశారని చెప్తున్నారు కదా. పొరపాటు అది. ప్రజలందరూ జగన్ గారి వైపే ఉన్నారు. ఆయనకు ఓట్లు పడలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఓట్లు వేసేది ఎవరండి? అసలు 21 సీట్లు ఆయనకి ఎలా వస్తాయి? ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఎలా ఉంటుంది? అన్ని చోట్ల ఎంత మెజారిటీ ఎక్కడొస్తుంది? ఇవన్నీ పెద్ద స్కామ్ జరిగిందండి బాబు. ప్రతి వాడికి తెలుసు, రాజకీయం తెలియని వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం. దాని గురించి మనం చర్చించుకోవడం అనవసరం. దాని గురించి కోర్టులో వేసిన కేసులు నడుస్తున్నాయి. అది త్వరగా బయటకు వస్తుంది.